మిస్సమ్మా, లోపల ఉన్నావా? ఉన్నానండి. మరి బయట లాక్ చేసింది? బయట లాక్ చేసుందా? ఏమో తెలీదండి. అంతా ఓకేనా? అండి ఓకే. పడుకోలేదు? పడుకుంటానండి. ఓకే, గుడ్ నైట్. భోంచేసావా? చేయలేదు కదా? లేదండి. ఏంటి మిస్సమ్మా నువ్వు? అందరూ పనుల్లో మర్చిపోయి ఉండొచ్చు. నీలా ఏం చేస్తుంది? నీలా? అయ్యో పర్లేదండి, పడుకుండిపోతానండి. లేదు, ఆకలితో ఉంటే నిద్ర పట్టదు. ఉండు, నేను తీసుకొస్తా. అయ్యో ఇట్స్ ఓకే. వెయిట్. అయ్యో సార్, ఇట్స్ ఓకే, మీరు కూర్చో. కూర్చో. స్లో. ఏమైపోతానో మిస్సమ్మా, ఇలా రా. ఈ చీర కట్టుకుని త్వరగా రెడీ అవ్వు, మనం గుడికి వెళ్ళాలి. సరే ఆంటీ. అరే, చేతులు కడిగేసుకున్నావా? ఏది చూడండి. అరే మిస్సమ్మా, ఎంత చక్కగా పండింది. ఎంత ఎర్రగా పండితే అంత చక్కని మొగుడొస్తాడట.
నాన్న అమర్ మ్, ఓసారి ఇలారా. మిస్సమ్మ చేతులు చూడు ఎంత ఎర్రగా పండినయో. ఓసారి చూపించమ్మా. మ్మ్. నిజమా? నీ చేతులు అంత బాగా పండాయంటే నీకు అంతకంటే మంచి మొగుడు వస్తాడు. కోడలు చెయ్యి ఇంత ఎర్రగా పండడం చూసా, మళ్ళీ మిస్సమ్మ చెయ్యి పండడం చూస్తున్నాను. తనకు కూడా ఇంచుమించు ఇలాగే పండేది కదా అమర్. అదేంటో అమర్, మిస్సమ్మకి కోడల పిల్లకి చాలా పోలికలున్నాయనిపిస్తుంది. ఇద్దరు పరిచయమే లేని వ్యక్తులు ఒకేలా ఉండడం ఎలా సాధ్యమో నాకు అర్థం కావటం లేదు. అవును, మొన్న ఫంక్షన్కి వెళ్ళి ఆ అమ్మాయిని కలిసావు కదా, తన గురించి మాకు చెప్పడం లేదు. Best RJ of the year. The winner is RJ Bagi. సరేలే, నీ కారణాలు నీకు ఉండుంటాయి. తనని కనీసం మిస్సమ్మ పెళ్లికైనా పిలువు. అమ్మాయి అంటే ఎవరండి? మీ రిలేటివా? బంధుతో లేకపోయినా బంధువు కంటే బాగా దగ్గరైపోయింది మిస్సమ్మ. మా కోడలి పిల్ల అభిమానించిన వ్యక్తి. ఆ అమ్మాయి పేరు అమ్మా, ఇలానే మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతుంది. గుడికి వెళ్ళాలి. మళ్ళీ ఏదో రాహుకాలం వస్తుందన్నావు కదా. అయ్యో అవును కదా, మర్చిపోయాను. అమ్మా ఇదిగో తొందరగా రెడీ అవ్వు, వెళ్ళమ్మా వెళ్ళు. చెప్పు మంగళ. మేము వచ్చేసినాం మేడం. ఇది చెప్పడానికి కాల్ చేసావా? అబ్బా కాదు, ఆ చిన్న పోని ఏదో ఒకటి చేసి ఇంట్లోనే ఇడిసేసిరండి, లేదంటే మా తమ్ముడు నేను అడ్డంగా బుక్ అయిపోతాం. ఈ భయం ఏదో పని చేసేటప్పుడు ఉండుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు కదా. అయినా మిమ్మల్ని నమ్ముకొని పనప్పు చెప్పడం నాది బుద్ధి తక్కువ. అబ్బా, ఆ పోరి ఆడుంటుందని నా తమ్ముడు నేను కలగనమైంది. సర్లే చూడు, నాకు చాలా పనులున్నాయి. తన సంగతి నేను చూసుకుంటానులే. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు మనోహరి? ఎవరి సంగతి చూసుకుంటా అంటున్నావు? అసలు ఏం చేస్తున్నావు మనోహరి? చెప్పు మనోహరి. అమర్, అది భాగి వాళ్ళ పిన్నితో ఫోన్ మాట్లాడుతున్నాను అమర్. ఏదో పని చేయలేదని తిడుతున్నావు, ఏమైంది? టెంపుల్లో పెళ్ళయ్యాక చిన్న భారత్ లాంటిది ఏర్పాటు చేయమని చెప్పాను. ఇప్పుడు ఫోన్ చేసి ట్రై చేసాం, కుదరలేదు అని చెప్తున్నారు. అదే దాని గురించే మాట్లాడుతున్నా. సరే, రాతోటి చూసుకుంటాడులే. నేను మాట్లాడతాను సార్. మనోహరి, టెంపుల్కి వెళ్ళాలి, టైం అవుతోంది. త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. అమర్ ఒక్క నిమిషం. చెప్పు మనోహరి. అది ఏంటంటే
పెళ్ళికి పిల్లలు అవసరం లేదనిపిస్తుంది. ఎలానూ నైట్కి డిన్నర్ ఉంది కదా, అప్పుడు వస్తారు. ఇప్పటికే స్కూల్ చాలా రోజులు పోయాయి, ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి అమర్. ఇలా డైవర్ట్ అయితే కష్టమేమో కదా. అదేంటి మేడం, మిస్సమ్మ పెళ్ళికి పిల్లలు రాకపోతే ఎలా? అయినా ఒక్కరోజే కదా, పైగా ఈరోజు సండే కూడా. అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఇంట్లో ఉండి చదువుకుంటారని. లేదు మనోహరి, అంజలిని ఈ సిచ్యువేషన్లో ఒంటరిగా వదలడం కరెక్ట్ కాదు. అయినా మనం అందరం పెళ్ళికి వెళ్ళి వాళ్ళని ఇంట్లో వదిలేస్తే వాళ్ళ మనసంతా పెళ్లి దగ్గరే ఉంటుంది. త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. ఇప్పుడు అంజలిని ఎలా ఆపాలి? ఈ రాక్షసి అన్నంత పని చేసి నా బాగీ బ్రతుకు నాశనం చేస్తుంది. ఒక్కసారి ఆ ఖాళీగాడు నా కూతురు మెళ్ళలో తాళి కడితే నా కూతురు జీవితాన్ని నేనే బలి చేసిన వాడిని అవుతాను. జీవితాంతం పెళ్లి చేయకుండా నా బాగీని నాతోనే ఉంచుకుంటాను. కానీ ఆ ఖాళీ లాంటి నేరస్తుడికి భార్యగా మంగళ లాంటి దుర్మార్గులారి నీడలో బ్రతకనివ్వను. భగవంతుడా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడు అంటారు. నా కూతురు ఏం పాపం చేసిందని, ఏం ద్రోహం చేసిందని ఇంత శిక్ష విధిస్తున్నావు? నా కూతురికి ఎందుకు అడుగడుగునా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? మీరు కోరుకున్నట్టుగానే నేను మావయ్యని పెళ్లి చేసుకుంటున్నాను. నా కూతురు నా కోసం, నా సంతోషం కోసం నేను నచ్చని వ్యక్తిని, తనకి ఇష్టం లేని మనిషిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆ నీచుడు బాగి మొగుడైతే నా కూతురు కూడా నాలాగే జీవితాంతం చావులో సంతోషాన్ని, ఒంటరితనంలో మనశ్శాంతిని వెతుక్కోవాల్సి వస్తుంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నాకు నా కూతురు, నా కూతురికి నేను తప్ప కష్టాలు తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి ఎవ్వరూ ఎప్పుడూ రాలేదు. రారని కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు కూడా నా కూతురు పెళ్లిని నేనే ఆపాలి. నా చిట్టి తల్లిని ఆ దుర్మార్గుల నుంచి ఎలాగైనా కాపాడాలి. కాపాడుతాను. దేవుడా, జీవితంలో నాకు ఇవి కావాలి అవి కావాలని చాలా అడిగినా అవన్నీ మర్చిపో. నాకేం వద్దు. బాగితోటి నాకు పెళ్ళయ్యేటట్టు చూడు స్వామి. అదంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం స్వామి. బాగి నా పెళ్ళమైతే జీవితంలో నేను పనిచేసే అవసరమే ఉండదు. నమో నమః దేవుడా. ఏమైందిరా అంతగానం గాబరపడుతున్నావు? ఎందుకు గాబరపడుతున్నాను అడుగుతున్నావా? నువ్వెందుకైతేలేవో నాకు భయంగా ఉంది. ఆ చిన్నపిల్ల పెళ్ళికి వచ్చినా పెళ్ళి ఆగిపోతుంది, బావ పెళ్ళికి వచ్చినా పెళ్ళి ఆగిపోతుంది. ఆ బాగికి కానీ ఆ మిలిటరీ వాడికి కానీ
నువ్వు నేను ఆ మనోహరి చేసిన పనుల్లో సగం తెలిసినా కూడా ముగ్గురిని వాళ్ళిద్దరు కలిపి ఒక్కటేసారి చంపేస్తారు. అక్క అసలు ఈ పెళ్ళైతుందంటావు అక్క? రేయ్, గుళ్ళో నుంచి ఏంటా మాటలు? దరిద్రుడా అని దరిద్రుడా. ఆ చిన్న పోని మనోహరి చూసుకుంటానని చెప్పింది కదా, ఇంక మీ బావ సంగతి అంటావా? పెళ్ళయ్యేదాకా భద్రంగా బెడ్ మీదుంటాడు. అసలు సమస్య అది కాదురా. మరి ఏందక్క? ఆ బాగీకి వాళ్ళ నాయన గిట్ల పెండ్లికి రాలేదు అని, ఇంట్లో ఉన్నాడు అని తెలిస్తే ఎంత గొడవ చేస్తుందని చాలా భయంగా ఉంది. అరే ఏం కాదక్క, ఇంట్లో నర్సును పెట్టొచ్చినా అని అబద్ధం చెప్పు. ఏదో ఒకటి చెప్పి ఆ పోర్ని పెళ్లిపేట్ల మీద కూసోబెట్టాలరా. ఈరోజు ఈ పెండ్లి కాకుండా ఏ శక్తి ఏ ప్రేమ ఆపలేదురా. స్టార్ట్ అవుతున్నాం. గుడిలో ఏర్పాట్లలో ఏ చిన్న లోటు లేకుండా చూసుకోండి. పెళ్లి రోజు వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో పెళ్లి. భాగ్యకి నిజం చెప్పలేను, తెలిసేలా చేయలేను. అయ్యో దేవుడా, ఏదో ఒక అద్భుతం జరిగి పెళ్లి ఆగిపోయేలా చూడు ప్లీజ్ ప్లీజ్. ఎలాంటి అమ్మాయికి ఎలాంటి అబ్బాయిని తీసుకొస్తున్నావు స్వామి? ఏ ఆడపిల్లకైనా పెళ్ళంటే పండగలా ఉండాలి. కానీ భాగ్య మొహంలో బాధ, కళ్ళల్లో దిగులు తప్ప సంతోషపు ఛాయలే కనిపించడం లేదు. అమర్, మిస్సమ్మ చక్కగా ఉంది కదూ? ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇవాల్టితో ఈ బాగి పీడ విరుగుడైపోతుంది. రేపటి నుంచి నా పూర్తి ఫోకస్ నీ మీదే పెడతా అమర్. రాథోడ్ సార్ అన్ని సర్దేశావా? అన్నీ సర్దేశా అమర్, సార్. జాగ్రత్త. లేట్ అవుతుంది, బయలుదేరదామా? మేడం, మీరు సారు ఆ కారులో రండి. మిస్సమ్మా రాతోడు ఒక్క నిమిషం ఆగు. అమర్, నువ్వు మిస్ అమ్మ, అంకుల్, ఆంటీ ఈ కార్లో వెళ్ళండి. మరి నువ్వెలా వస్తావమ్మాయ్? నేను రాతోడ్ పిల్లలు వెనక కార్లో వస్తాం అంకుల్.
నువ్వు కూడా మాతో పాటు వచ్చే మనోహరి. కావాలంటే నాన్న పిల్లలు రాతోడితో వస్తారు. పర్లేదు అమర్, మీరు వెళ్ళండి. నేను పిల్లల్ని తీసుకొని ఇంట్లో ఏమన్నా మిస్ అయ్యాయో చూసుకొని అన్ని సర్దుకొని వస్తాను.